విజువల్స్ లో చూస్తున్నాం కదా, అది మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం. అయితే అక్కడికి జాగృతి కార్యకర్తలు వెళ్లారు. జాగృతి కార్యకర్తలు వెళ్లి వాళ్ళు అక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే మనం డిస్టర్బింగ్ విజువల్స్ లో కూడా చూసాము. అయితే తీన్మార్ మల్లన్న గన్మెన్ ఎవరైతే ఉన్నారో తను 5 రౌండ్లు కూడా కాల్పులు జరిపారు గాల్లోకి. ఎందుకంటే జాగృతి కార్యకర్తలు ఒకసారిగా కూడా ఆఫీస్లోకి ఎంట్రీ ఇవ్వడం, దాడులు చేసే ప్రయత్నం చేయడంతో కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ ఒక ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద దాడి జరిగింది. మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై ఇప్పుడు దాడి జరగడం సంచలనంగా మారింది. కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దాడి చేస్తూ కూడా ప్రజెంట్ జాగృతి కార్యకర్తలు మేడ్పల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయానికి చేరుకోవటం జరిగింది. అయితే ఒక్కసారిగా కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు గన్మెన్. అయితే ఇక గన్మెన్ తన దగ్గర ఉన్న తుపాకీతో గాల్లోకి కూడా ఆ గన్తో ఒక్కసారిగా కూడా గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తాం. రెడ్ మార్క్లో రౌండ్ చేసింది కదా, అక్కడే గన్మెన్ ఆ గుమ్మం దగ్గర నుంచొని, ఆ ఎంట్రీ మార్గం దగ్గర నుంచొని గన్తో కాల్పులు జరిపారు. అసలు తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ప్రజెంట్ అసలు తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద పరిస్థితి ఏంటి? ఇంకా అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే నెలకొంది. ఎందుకంటే దాదాపు 30 మంది దాకా కూడా జాగృతి సంబంధించిన కార్యకర్తలు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫర్నిచర్ని కానీ అద్దాలంతా కూడా వారు ధ్వంసం చేశారు. అయితే అదే సమయంలో తీన్మార్ మల్లన్న కూడా తన ఛాంబర్లో కూడా ఆయన కూర్చున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలోనే ఒక్కసారిగా మూకుమ్మడిగా లోపలికి వాళ్ళందరూ వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్న గన్మెన్లు కానీ అలాగే తీన్మార్ మల్లన్నకి సంబంధించిన స్టాఫ్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా చాలామంది అక్కడికి లోపలికి దూసుకుంటూ వచ్చినట్టుగా తెలుస్తుంది. దూసుకుంటూ వెళ్ళినప్పుడు పరిస్థితి చేయి దాటిపోవడంతో ఒక్కసారిగా అక్కడ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మ్యాన్ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. కాల్పులు జరిపినప్పుడు జాగృతికి చెందినటువంటి సాయి అనే వ్యక్తికి 2 రౌండ్లు తగిలినట్టుగా తెలుస్తుంది. ఒకటి భుజానికి తగిలినట్టుగా, మరొకటి చేతికి తగిలినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అక్కడ మరి వెంటనే అక్కడందరినీ పంపించాలనే ఉద్దేశంతో మరొక 2 రౌండ్లు ఆయన గాల్లోకి కాల్పులు జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా జాగృతికి సంబంధించిన కార్యకర్తలుగా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యం కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషను, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులే అక్కడ ఉన్నాయి. ఎక్కువగా అక్కడ మొత్తం రక్తపు మరకలు ఎక్కువగా మనకు కనపడుతున్నటువంటి విజువల్ కనపడుతుంది. మొత్తం అంతా గతంలో కూడా మనం చూసాం, అనేక మార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తీన్మార్ మల్లన్న పైన కేసులు నమోదు చేశారు. అనేక సార్లు కూడా దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దానికంటే ఈసారి మాత్రం జాగృతి నేతలు, ఎందుకంటే బీసీ బిల్లు ఈ మధ్యకాలంలో ఇటు రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని ఆమోదం తెలిపిన నేపథ్యంలో దానికి మొత్తం ఎంటైర్ క్రెడిట్ అంతా కూడా నాదంటూ కూడా ఇటీవల కాలంలో కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి తీన్మార్ మల్లన్న ఉదయం పూట లైవ్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా జాగృతికి సంబంధించినటువంటి నాయకులు కానీ మహిళలు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున అక్కడికి వాళ్ళు వచ్చారు. అయితే తీన్మార్ మల్లన్న చెప్తున్న నేపథ్యంలో ఇలాంటి దాడులు నేను ఎన్నో చూశాను, కావాలని ఈసారి చంపాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా పైన చేసినటువంటి కేసులు కానీ దాదాపు 43 కేసుల దాకా కూడా పెట్టారు. నన్ను నెలల తరబడి కూడా జైల్లో వారు పెట్టారు. అక్రమ కేసులు, నా ఆఫీస్ని ధ్వంసం చేశారు. అయినా కూడా నేను తట్టుకుని నిలబడ్డాను. దానితో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేను గెలిచినటువంటి నేపథ్యం కాబడుతుంది. సో బీసీ నిదానం నేను దాదాపు సంవత్సరం నుంచి కూడా నేను తీసుకున్నాను. ఇదే నిదానం పైన నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా బీసీ నినాదాన్ని నేను ఎట్లా ఎత్తుకుంటాను అనేది కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నది. దాంతోపాటు ఇటీవల గతం నుంచి కూడా ఆయన బీసీ సభలు నిర్వహించినటువంటి అనేక ఉదంతాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. దానితో పాటు ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్తో అక్కడ ఉన్నటువంటి ఆమెకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా కొట్లాట్లు ఉన్నాయి. కావాలనే బీసీ నినాదాన్ని ఆమె నెత్తుకుంటుంది. సో అసలు సంబంధం లేనటువంటి ఆమెకి అసలు ఆమె బీసీ కాదు, బీసీ కాని మహిళ బీసీ నినాదాన్ని తాను ఎత్తుకున్న తన వల్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ యొక్క బీసీ సంబంధించినటువంటి పర్సంటేజ్ని పెంచిందంటూ కూడా ఆమె చెప్పడం ఏంటనేది కూడా అతను చెప్తున్నటువంటి వర్షన్. సో ఏది ఏమన్నప్పుడు కానీ ఇప్పుడు అక్కడ చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మేడిపల్లి పోలీసులు అక్కడ చేరుకున్నారు. సో గాయపడినటువంటి వ్యక్తి సాయిని అక్కడికి
హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నుండి ఎవరెవరు పాల్గొన్నారు ఏంటనే తలపై కూడా అరెస్టులు చేస్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు రేణుశ్రీ. అయితే దీని మీద పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఇటు జాగృతి కార్యకర్తలతో పాటు అటు ఎవరైతే కాల్పులు జరిపారో గన్మెన్ తన మీద కూడా కేసు నమోదు చేయడం జరిగిందా? ఎందుకంటే ఎమ్మెల్సీ ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధి పైన ఎవరైనా మూకమ్మడి ఒక మాబ్ కానీ ఎవరైనా వచ్చి దాడి చేయడానికి కానీ లేకపోతే చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకున్న హక్కుల ప్రకారము ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి గవర్నమెంట్ నిర్మించినటువంటి గన్మెన్ కాబట్టి తన ప్రజాప్రతినిధి కాపాడుకునే క్రమంలో ఆయన ప్రాణాలను కాపాడే క్రమంలో కాల్పులు జరపవచ్చు అనేది ఎప్పటి నుంచి కూడా చట్టం. సో ఆయన మీద కేసులు ఉండే అవకాశం లేదు. కాకపోతే జాగృతి నేతలు అంత పెద్ద ఎత్తున వెళ్ళారు కాబట్టి వారిపైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు జాగృతి సంబంధించిన నాయకుల్ని మహిళలను కూడా వాళ్ళు కొట్టారు, గాయపరిచారని కూడా వీళ్ళు కూడా చెప్తున్నారు. పరస్పరంగా ఫిర్యాదులు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతం అంతా కూడా చెక్ చేశారు. సీసీ కెమెరాలంతా కూడా వారు చెక్ చేస్తున్నారు. అందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అక్కడేమో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి అందరినీ బయటకు పంపించారు. గాయపడినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్ళేట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడే ఎంటర్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఏంటి అసలు ఏం జరిగింది అన్న దానిపై కూడా పూర్తిగా ఆ సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ పరిశీలించిన తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సో చూడాలి, మరొక గంటలో మనకు పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ దాడి మీద ఇప్పటి వరకు ఓన్లీ తీన్మార్ మల్లన్నే స్పందించడం జరిగిందా? మరి ఎవరైనా ఇతర నేతలు ఎవరైనా స్పందించారా? సో తీన్మార్ మల్లన్న ఆల్రెడీ ఆయన క్యూబ్ టీవీ ఛానల్ని నడిపిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ఈ ఎప్పుడైతే కాల్పుల విషయం అనేది బయటపడిన తర్వాత ఒక్కొక్కరు ఖండిస్తున్న నేపథ్యం పడితే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ కాలంలో ఈ రెండో దాడి మీడియా పైన, ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక శాటిలైట్ ఛానల్ పైన కూడా దాదాపు 30 మంది దాకా కూడా దాడులు చేశారు. ఇప్పుడు ఏకంగా తీన్మార్ మల్లన్న పైన కూడా ఇప్పుడు 30 మంది దాకా కూడా దాడులు చేశారు. దీన్ని వారు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒకరికొకరు విమర్శించుకునే అవకాశం ఉంది కానీ ఇట్లా వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయడం ఏంటనేది కూడా వారు చాలామంది నాయకులు మహాటంగానే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేడిపల్లి పోలీసులు అవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మనకు వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే తీన్మార్ మల్లన్న అయితే సేఫ్గానే ఉన్నారు. కాకపోతే ఇంకా జాగృతి సంబంధించి నాయకులు అక్కడుండి ఆందోళన చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, అయితే మీరు లైన్లోనే ఉండండి, మిమ్మల్ని మళ్ళీ లైవ్ తీసుకుంటాము, అప్డేట్స్ కంటిన్యూ చేద్దాము. అయితే మల్లన్న అసలు ఈ దాడికి దారి తీసిన కారణాలు, పరిస్థితులు ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న?